अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। त्रयस्त्रिंशत्कोटिदेवतासहित गंगान्नपूर्णांबिका विशालाक्षी भवानी समेत श्री काशी विश्वेश्वर ज्योतिर्लिंग स्वामिने नमो नमः। విశ్వేశ్వరమయమైన సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పెరియ పురాణం ఆధారంగా శివభక్తులు గాథలను చెప్పుకుంటున్నాం. నాయన్మార్లు అని చెప్పబడుతూ నాయనార్లుగా కూడా మనం అనుకునేటువంటి మహాభక్తుల చరిత్ర ఇది. అందులో ప్రధానంగా సుందరార్ చరిత్ర పరిపూర్ణం చేసుకున్నాం. అది చెప్తున్నప్పుడే అనేక మంది యొక్క నాయనార్ల కథ కూడా అందులో కలిసి వచ్చింది. వారితో పాటు సమకాలీనంగా ఉండేటువంటి వారి కొందరు నాయనార్ల కథ కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా అసలు పెరియ పురాణం అంటే ఏమిటి, సెక్యులర్ అనే రచించినటువంటి దానిలో ఉన్నటువంటి విశేషములు ఏమిటో అనేది కూడా ఉపోద్ఘాత రూపంలో స్వరూపాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. మొన్న సంపూర్ణంగా సుందరారు పరమేశ్వరులు ఐక్యమవడం వరకు విషయములన్నీ ప్రస్తావన చేసుకున్నాం. సుందరారు కాలంలోనే ఉన్న నాయనార్లు తమ భక్తిని ప్రకటించి తరించిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో వీరమిండ నాయనారు ఒకటి, అలాగే కలికార్ నాయనారు, వీళ్ళ గురించి చెప్పుకున్నాం. అలాగే మరొక నాయనారు కురుంబూరు నాయనారు అని ఒక నాయనారు. ఈయన గుణవంతుడు, క్రింది వర్గానికి చెందినటువంటి వాడు. ఆయన అంటే క్రింది పైన అని చెప్పుకోవడం ఏంటంటే లోకంలో అవకాశాలు ఉన్న వర్గాలు కొన్ని ఉంటాయి. అంటే మొదటి నుంచి వేదం చదువుకునో శాస్త్రం చదువుకునో భగవద్ ఆరాధనలు చేసుకునే వాళ్ళు కొందరు, అధికారం మొదలైన కలిగిన వర్గాలు కొన్ని, సంపద కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు. వీరికి కొన్ని అవకాశాలు ఉంటాయి సాధనకి. అందుకు చెప్పడమే తప్ప భక్తికి సాధనకి ఎక్కువ తక్కువలే ఉండవు. కానీ ఉన్నవారు కొన్ని అవకాశాలు ఉంటాయి ఎక్కువగా. ఏ అవకాశాలు లేనటువంటి వాళ్ళు సామాన్యులు ఉంటారు. వాళ్ళకి తగినటువంటి సంస్కారములు మొదలైనవి జరగవు గనక వారికి కొన్ని అధికారములు ఉండవు. అలాంటి వారు కూడా భక్తులు ఉంటారు. భారతీయ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే ఒక వర్గం ఒక వర్ణం అని కాకుండా అందరిలోనూ భక్తులు ఉంటారు. అవకాశాలు ఉన్న గొప్ప వర్ణాల్లో గొప్ప వర్గాల్లో కూడా ఏ భక్తి లేకుండా ఉండేవాళ్ళు ఉండవచ్చు. ఏ అవకాశం లేని వారిలో మహాభక్తి కలిగిన వారు కూడా ఉండవచ్చు. అది గొప్పతనం అనేది భక్తి బట్టి ఏర్పడుతుందే తప్ప వాళ్ళ యొక్క అధికారాలు బట్టి హోదాలు బట్టి వర్ణవర్గాలు బట్టి కాదు అనేది సనాతన ధర్మం ప్రతి గ్రంథంలో మనకు చెప్తూ ఉన్నది. సెక్యులర్ పెరియ పురాణం కూడా అలాగే చెప్తున్నది. ఈ కురుంబూరు అనేటువంటి వాడికి శివుడు అంటే మహామక్కువ. అదొక్కటే అర్హత. అన్నిటికంటే గొప్ప అర్హత ఏంటంటే భగవంతుని మీద ప్రేమ కలగడమే గొప్ప అర్హత. శాస్త్రాలు రావచ్చుగాక, అదేవిధంగా అధికారాలు చేతిలో ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, అవి భగవంతుని పొందడానికి అర్హతలు కావవి. పైగా అవి అహంకారాలను కూడా పెంచే అవకాశం ఉన్నది. వాటినే సద్వినియోగం చేసుకుంటే సద్గతులు వస్తాయి. వాటితో అహంకరిస్తే దుర్గతులు పాలు కూడా అవుతూ ఉంటారు. అందుకే పాండిత్యం ఒక అహంకారాన్ని ఇస్తుంది, అధికారం ఇంకొక రకమైన అహంకారం ఇస్తుంది, సంపద మరొకదాన్ని ఇస్తుంది. ఇక్కడ అభిజాత్యం కూడా అహంకారమే. నేను గొప్ప వంశంలో పుట్టాను, గొప్ప పుట్టుక పుట్టానని అభిజాత్యం అంటారు దాన్ని. పుట్టుకకు సంబంధించిన అహంకారం. ఇవి నిజానికి అహంకారం లేకపోతే ఇవన్నీ సద్వినియోగపరచుకోవచ్చు. శాస్త్రం ద్వారా భగవంతుని తెలిసి సాధన చేసుకోవచ్చు. సంపద ఉంటే దానమో భగవత్ కైంకర్యమో చేసుకోవచ్చు. కానీ అహంకారం కలిగడం వల్ల అవి దుర్వినియోగం అయిపోతున్నాయి. ఈ అహంకారం లేని భక్తి ఉందే అదన్నిటికంటే గొప్పది. అందుకే మహానుభావుడు ధూర్జటు కూడా ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం బొనచ్చ కరి చెంచు ఏ మంత్రమూహించే బోధావిర్భూత విధానములు చదువులయ్యా కావు
నీ పాద సంసేవాసక్తి కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని చెప్పాడు ఇక్కడ. దీన్ని బట్టి భక్తి అనేది భగవంతుడి ప్రేమ కలగాలి. అదొక్కటి కలిగితే అన్ని అర్హతలు అది తెచ్చుకొస్తుంది. ఇతడు కొనేది భగవంతుడి ప్రేమ మాత్రమే. కానీ భగవంతుని మెప్పు పొందాలంటే వేదాది శాస్త్రములు తనకు రావే అనుక బాధ ఉన్నది. అలాగని చెప్పి తనకున్నటువంటి హద్దులను అతిక్రమించి అటువైపు వెళ్ళలేడు. బాగా ఆలోచిస్తున్నాడు. వేదముల సారమేమిటి అంటే భగవన్నామము. సమస్త వేదముల సారము భగవన్నామము. ఆ భగవన్నామ గర్భితమైన మహామంత్రము అంటే శివ పంచాక్షరి మహామంత్రమే సర్వ వేదముల యొక్క సారము అని తెలుసుకొని ఆ మంత్రం జపం చేయాలని తగతగలాడింది. పంచాక్షరి మంత్రానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అది ఉపదేశం లేకుండా చెయ్యొచ్చు, కానీ దానికి సాధ్యమంత్రం అని పేరు. ఉపదేశం పొంది చేస్తే సిద్ధమంత్రం అని పేరు. సిద్ధమంత్రానికి శక్తి ఎక్కువ. అందుకే ఇది ఉపదేశం పొందాలని తాపత్రయపడుతున్నాడు. కానీ తనకు ఎవరూ తెలియరు, పెద్దవాళ్ళు ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. ఇటువంటి వేదనతో ఆయన క్రమంగా తిరువారూరు చేరుకుని త్యాగరాజేశ్వర స్వామిని ఆశ్రయించి నిరంతరం ఒక గురువుని నాకు పంపించవయ్యా అని అడగడం మొదలుపెట్టాడు. ఇది నేర్చుకోగలిగితే చాలండి. భగవంతుణ్ణి గురువుగా ఎంచుకుని ఆశ్రయిస్తే అవసరమైతే భగవంతుడే సకాలంలో సరైన గురువుని పంపిస్తాడు. ఆ పనే ఇక్కడ చేస్తున్నాడు అతను. రోజు అడగడం ఏంటంటే నీలాంటి గురువు నాకు కావాలని. శివుడు లాంటి గురువు దొరుకుతాడండి? అసలు శివుడే లోకాలకు గురువు. అందుకే శివాయ గురవే నమః మహామంత్రం అని చెప్పుకున్నాం. ఆయన కృప పొందితే ఆయన గురువుగా మనం ఆశ్రయించినట్లయితే ఆయనే దారి చూస్తాడు, దారి చూపిస్తాడు మనకి. అలాగైతే ఆశ్రయిస్తూ నిరంతరం గురువు కావాలి, నీ మంత్రం నాకు ఉపదేశం కావాలి అంటూ స్వామిని ఆశ్రయిస్తూ ఆఖరికి అక్కడ కమలతీర్థం అని ఉంటుంది. అందులో స్నానం చేయడం, స్వామిని ఆశ్రయించడం, తెలిసిన పాటో పద్యమో పాడుకోవడం, ఇలా కాలక్షేపం చేస్తుంటే ఒకనాటి బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఆ ప్రాంగణంలోనే అలసిపోయి నిద్రపోతున్న ఆయనకు భగవానుడు స్వప్న సాక్షాత్కారంగా ఇచ్చి ఇవాళ రాత్రి కొంత జాము గడిచిన తర్వాత ఒక మహానుభావుడు ఇక్కడ వస్తాడు, ఆయనే నీ గురువు అని చెప్పారు. దానితో అతడు స్నానం ఆచరించి అక్కడే కూర్చుని చూస్తున్నాడు. ఆలయ సమయం కూడా దాటిపోతుంది, ఇంకా నిర్మానుష్యంగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చినవాడు సుందరారు. సుందరారు రాగానే స్వామి స్వప్నంలో ఆదేశించినటువంటి గురువు ఈయనే. పైగా మహాభక్తుడు గనక ఆయన చూడగా నేను ఒక ప్రసన్న భావం ఏర్పడింది. ఎవరిని చూస్తే మనసుకు ఒక ప్రశాంతత, ఒక గురి ఏర్పడతాయో అతడి గురువు. ఇది గురువుని నిర్ణయించుకున్న పద్ధతి. ఇది ఇక్కడ నాకు సమాధానం లభిస్తుందని ఒక భావం మనస్సుకు సందేశంగా అందుతుంది. దాన్ని బట్టి గురువుని నిర్ణయించుకోవాలి. పైగా పరమేశ్వరుడు చెప్పినటువంటి సూచన ప్రకారంగా ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి గురువు ఈయనే. కనుకనే వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి నాకు మంత్రోపదేశం చేయండి అని అడిగాడు. ఆయన ఆలోచించి చెప్తాను నాయన అని లోపలికి వెళ్ళిపోయాడు. స్వామి దర్శనం చేసుకున్నాడు. కానీ తనకి మంత్రం ఇవ్వాలని స్ఫురణ తనకి రాలేదు. గురువుకు కూడా ఒక స్ఫురణ రావాలి. అడిగినంత మాత్రాన్ని ఇవ్వడు. తాను చేసిన అనుష్ఠానం బట్టి తన దైవం తనకు స్ఫురణకి ఇస్తేనే కానీ చేయలేడు అతను. కనుక ఆ రాత్రికి అతను తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత స్వామి అతనికి స్వప్నంలో కనబడి యోగ్యుడైన అతన్ని పంపించాను కురుంబూర్ అని ఆయన నువ్వు అనుగ్రహించి మంత్రోపదేశం చెయ్యు అన్నాడు. మర్రోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఈయన స్నానం చేసి రాగానే అప్పటి వరకు ఆయన కోసం ఎదురు చూస్తున్నట్టు మఠం విసుగు కూర్చున్నాడు. ఆయన పట్టుదల అంటే ఇలా ఉండాలండి. దీక్ష అంటే ఎన్ని మార్లు అడుగుతాం, ఇస్తే ఇచ్చాడు లేకపోతే లేదు, ఇంటికి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ గురువు పట్ల ఎప్పుడు ఈ దీక్ష ఏర్పడుతుందంటే మంత్రంపై గౌరవం ఉన్నప్పుడు. మంత్రాన్ని కేవలం అక్షరాల వలె చూడరాదు. కనుక ఆ భావం కలగాలి. ఎందుకంటే తాను విన్నది ఏమిటి అంటే గురువుని యందు మహేశ్వర బుద్ధి ఉండాలి, మంత్రమునందు భగవద్బుద్ధి ఉండాలి. అది శబ్దమని కాకుండా భగవత్ స్వరూపం అనే భావన ఉండాలి. అందుకే గురువు మంత్రం ఇచ్చాడంటే ఏదో 4 అక్షరాల గుంపు తాను పుస్తకంలో చదివి ఇచ్చాడని కాదు. అక్షరమే మంత్రమే భగవంతుని యొక్క స్వరూపం. అది ఇక్కడ ఆ భావం కలిగి ఉండాలి. అందుకే ఇతని యందే నిశ్చలమైన దృష్టి కలవాడి ఆశ్రయించడం చేత అప్పుడు ఇతడు చేరదీసి పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేశాడు. చేసి దీన్ని నువ్వు జపం చేసుకో, ధన్యుడు అవుతావు అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి అటు గురుభక్తి, ఇటు ఈశ్వర భక్తి, మంత్రభక్తి, ఈ మూడిటి యందు భక్తి ఉండడాన్నే నిజమైన శ్రద్ధ అంటారు. ఇక్కడ అన్ని యోగాల కంటే గొప్పది శ్రద్ధాయోగం. తర్వాత మంత్రయోగం, ధ్యానయోగం, రాజయోగం ఏవైనా ముందు ఉండవలసి శ్రద్ధాయోగం. శ్రద్ధ ఒక్కటి తగిలిందా చిన్నపాటి సాధనను కూడా మహాఫలంగా ఇవ్వగలదు. శ్రద్ధ అనగా ముందే చెప్పినట్లు ఇవి గొప్పవి నన్ను తరింపజేస్తాయనేటువంటి సద్భావం వాటి యందు కలిగి ఉండుట. శంకకి ఇసుమంత కూడా తావు ఉండకూడదు. దీన్ని శ్రద్ధ అంటారు.
ఈ భావం కలిగడం చేత ఆ మంత్రాన్ని రోజుకి 12,000 జపం చేసేవాడు కనీస సంఖ్య. అలా జపం చేస్తూ స్వామికే అంకితమైపోయి ఆహార నియమాలు ఇవన్నీ పాటించడం చేత క్రమంగా గురువుపై కూడా భక్తి ఏర్పడింది. అయితే గురువు రేపు సిద్ధి పొందుతాడనగా, అంటే మనం మొన్ననే ఆయన సిద్ధిని గురించి తెలుసుకున్నాం. ఈ శిష్యుడికి తెలిసింది గురువుగారు రేపు కైలాసానికి వెళ్ళిపోతున్నారని. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో, గురువు లేనప్పుడు నేను ఎక్కడ ఉండగలనని ఆయన మఠం వేసుకుని యోగంతో పరమేశ్వరుని దృష్టి పెట్టి ఆ ప్రాణాయామంతో మంత్రం చేసి, అంటే ఇంత సాధన చేయగా ఆయన శ్వాస మంత్రం అయిపోయిందండి. అలా చేసి అక్కడ గురువు సిద్ధి పొందడం, ఇక్కడ ఈయన సిద్ధి పొందడం ఏకకాలంలో జరిగింది. ఇద్దరూ కైలాసానికి చేరగలిగారు. ఇది కురుంబురు నాయనార్ అనే కథని కొందరు నయనార్ల కథ అయ్యాక చెప్తాడు ఇక్కడ, కానీ ఇది సుందరార్ కథతో ముడిపడింది కనుక మనం ఇక్కడ తెచ్చుకుని చెప్పుకున్నాం. ఇలాగా గురువునందు భక్తితో, పంచాక్షరి యందు నిష్ఠతో ఆ విధంగా ఉన్నాడు. మునిపే చెప్పినట్లు అనేక రకాల వర్ణాల వారు, అనేక రకాల వృత్తుల వారు శివభక్తుల్లో ఉన్నారు. వీళ్ళందరూ నయనార్ల పేర్లతో పూజింపబడుతున్నారు మన చేత. అంటే భక్తికి వాళ్ళ భక్తి మాత్రమే వాళ్ళకి పూజ్యతనిచ్చింది అని మనం తెలుసుకుంటున్నాం. చిదంబరానికి కొంత దూరంలో తిరుపులియూరు అనేటువంటి ప్రాంతం దగ్గర ఒక కుమ్మరివాడు ఉండేవాడు. చాలామంది కుమ్మరి అంటే తెలుసు కదా, కుండల పని చేసేవాడు. ఇతని పని ఏమిటంటే, చిదంబర నటరాజస్వామికి రకరకాల మట్టి పాత్రల్ని అందించేటువంటి వృత్తి ఇతనిది. అంటే ఆలయానికి ఎన్నో అవసరాలు ఉంటాయండి, కేవలం మంత్రం ఉంటే సరిపోదు, అనేక రకాల అవసరాలు ఉంటాయి. ద్రవ్యాలు సమకూర్చాలి, అదేవిధంగా ఆ చుట్టూ శుభ్రపరచాలి, ఇంకా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పందిళ్ళు ఏర్పరచడం దగ్గర నుంచి వస్తువులు సమకూర్చడం, ధాన్యములు, పళ్ళు, కాయలు ఒకటేమిటి ఇవన్నీ సమకూర్చాలి. ఇది ఒక్కరి వల్ల అవ్వదు కదా. అలా ఒక ఆలయాన్ని ఆధారం చేసుకుని అనేక వృత్తులు వారు జీవిస్తూ ఉంటారు. నేటికి కూడా మనకు కనబడుతుంది. అన్ని వృత్తుల వారికి ఆలయము ఆలయమే. అందుకే సనాతన ధర్మంలో ఆలయ సంస్కృతి అంత గొప్పది. అన్ని వృత్తుల వారికి ఉపాధి కల్పన ఉంటుంది. అయితే ఎవరి పద్ధతి వారిది. లోపల మంత్రంతో జపం చేసి ఆరాధన చేయవలసిన వాడు పాటించవలసిన నియమాలు చాలా కఠినంగా, కఠోరంగా ఉంటాయి. గర్భగుడికి ఈవల పని చేసే వాళ్ళకి అన్ని నియమాలు ఉండవు. ఎందుకంటే నియమం శక్తిని అక్కడ నిలిపేలా చేస్తుంది. నియమం శక్తిని నిలిపేలా చేస్తుంది కనుక నియమ పాలన చేసేటువంటి పని కట్టుకున్న వాళ్ళు, ఏదో ఆలయానికి రాగానే నియమ పాలన కాదు, వాళ్ళు బ్రతుకు పొద్దుటి నుంచి రాత్రి వరకు నియమబద్ధంగా జీవించాలి. సమాజంలో అందరూ అలా నియమబద్ధంగా జీవించలేరు కనుక అలా నియమబద్ధంగా మంత్రానుష్ఠానం చేస్తూ మంత్రశక్తిని తాను నిలుపుకుంటూ ఆ శాస్త్రముల్లో ఉన్న పద్ధతుల్లో అర్చన చేసేవారు వారికి మాత్రమే గర్భాలయంలో ప్రవేశించి ఆరాధించి అర్హత ఉంటుంది. తదితరులు గర్భాలయానికి ఏమలుంటారు. భక్త వాళ్ళకి ఉండొచ్చు, వీళ్ళకి ఉండొచ్చు, ఎవరైనా తరించవచ్చు. ఇది సనాతన ధర్మ ఆలయ వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలి. సెక్యులర్ పెరిగి పురాణం చదువుతుంటే ఎన్నో ఆలయాల పేర్లు, ఆలయాల్లో ఆశ్రయించుకున్న అనేక రకాల భక్తుల పేర్లు కూడా వస్తుంటాయని ఉపోద్ఘాతంలో మనం చెప్పుకున్నాం. అలాగా చర్మకారులు ఉంటారు, వివిధములైన పనివాళ్ళు ఆశ్రయించుకుని ఉంటారు. ఇప్పుడు ఇతను కుండలు తయారు చేసి, అలాగే వివిధమైన పాత్రలు, మూకుడులు ఉంటాయి. యజ్ఞం జరిగిందనుకోండి, శరావములను చేస్తారు, అంటే మూకుళ్ళు కావాలి. వాటిలో మనం నాంది శ్రాద్ధం మొదలైనవి చేసినప్పుడు మూకుళ్ళు పెడతారు. ప్రమిదలు కావాల్సి వస్తాయి, కుండలు కావాలి, ఎన్ని రకాలు ఉంటాయి కదా. ఆఖరికి ఆ తాటాకులు మొదలైనవి తెచ్చి పెట్టాలి. ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్క వృత్తి వాళ్ళు ఉంటూ ఉంటారు. అవి అలంకరించే వాళ్ళు వాళ్ళ వృత్తి వేరు. ఇతని వృత్తి ఏంటి? కుండలు మొదలైనవి చేసి ఇవ్వడం. కానీ నటరాజస్వామి అంటే అద్భుతమైన భక్తి కలిగిన వాడు ఇతను. పైగా భగవంతుని లీలలను ఎప్పుడు స్మరిస్తూ భగవంతు నామధ్యానం చేస్తూ ఉండడం చేత ఒక్కొక్కప్పుడు ఆ లీల స్మరిస్తున్నప్పుడు భగవన్మూర్తి హృదయంలో మెదిలి తాదాత్మ్యం చెందేవాడు ఆయన. ఆయనకి ఇష్టమైన మూర్తి ఏదంటే, నామం ఏమిది అంటే నీలకంఠస్వామి అంటే చాలా ఇష్టానికి. నీలకంఠుడు, నీలకంఠ అన్న నామం వింటూ ఒళ్ళు పొలికించిపోయేది ఆయనకి. పైగా ఆ భక్తులను రక్షించడం కోసమని విషాన్ని కంఠంలో దాచుకున్నవాడు స్వామి. ఆ కరుణకి కరిగిపోయేవాడు ఈయన. అంత కరుణాస్వరూపుడు పరమేశ్వరుడు. అని దయ ఎంత గొప్పది అంటే విషాన్నైనా భక్తుల కోసం మింగించాడు. లోపల లోకాలు బయట లోకాలు పాడవకూడదని చెప్పి కంఠంలో విషాన్ని నిలిపిని భరించిన వాడు ఎవడుంటాడు? అపారమైన ఆ కారుణ్యాన్ని తలంచుకుంటూ ఎలుగెత్తి నీలకంఠ నీలకంఠ అని అరిచేవాడు. ఎప్పుడైనా సరే నీలకంఠ తప్ప నోట మరొకటి లేదు. ఏ పని చేసినా నీలకంఠ నీలకంఠ నీలకంఠ. దానితో ఊళ్ళో వాళ్ళందరూ ఆయన్ని నీలకంఠ అని పిలిచేవారు ఆయన్ని. అతను అసలు పేరు అతనే మర్చిపోయాడు. అందుకే తర్వాత ఆయన నీలకంఠ నయనార్ అంటారు. ఆయన నయనార్లలో ఆయన నీలకంఠ నయనార్ అని పేరు. అసలు పేరు నీలకంఠ మాత్రం కాదు, కానీ నీలకంఠ నయనార్ అని పేరు మాత్రం అతనికి వచ్చేసింది.
ఆ నీలకంఠాన్ని పిలుస్తుంటారు. ఇలాంటి భక్తుడు ఒకసారి చిదంబరం వెళ్ళి స్వామివారికి ఇవ్వవలసినటువంటి పాత్రలు మొదలైనవన్నీ సమర్పణ చేసి తిరిగి వస్తూ ఉండగా పెద్ద వర్షం పట్టుకుంది. ఈ వర్షానికి తడవకుండా ఒక ఇంటి చూరు కింద ఆయన నిలబడ్డాడు అరుగు మీద. ఆ నిలబడ్డప్పుడు వర్షం బాగా తీవ్రంగా పడుతుంది. కొంతమేరకు తడిసాడు, కానీ ఇంకా తడవకుండా ఉండడానికి తను కాపాడుకోవడానికి ఆ అరుగు పైన ఉన్నటువంటి ఆ వాసా కింద నిలబడి ఉన్నాడు. అప్పుడు లోపల నుంచి ఒక స్త్రీ చూసి అయ్యో తడిసిపోతున్నాడు, చూస్తే భస్మము రుద్రాక్ష ధరించి ఉన్నాడు, శివభక్తుడి చిహ్నములవి అని లోపలికి రండి అని పిలిచి ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. పైగా ఒళ్ళంతా తుడుచుకోవడానికి ఒక వస్త్రం ఇచ్చింది. ఆ వస్త్రానికి పరిమళ ద్రవ్యాలు ఉన్నాయి. ఈ పరిమళ ద్రవ్యములతో తుడుచుకోగానే ఒళ్ళంతా సువాసనాభరితమైంది. తర్వాత తడిసిపోయి బట్టలు కనుక వేరే వస్త్రములు ఇచ్చింది. ఆకలితున్నాడని పాలు పళ్ళు మొదలైనవన్నీ ఇచ్చినది. అవన్నీ పుచ్చుకున్న తర్వాత తిరిగి వర్షం సన్నగిల్లిన తర్వాత బయలుదేరుతూ ఉండగా నువ్వేం చేస్తుంటావు అని అడిగాడు. నేను వారకాంతనండి, అది నా వృత్తి అనేది ఇక్కడ. సరేనమ్మా, ఏదైనా నాకు ఆతిథ్యం ఇచ్చావని చెప్పి ఈయన వచ్చేసాడు. అలా ఇంటికి చేరుకోగానే ఆ వస్త్రం మారింది, పరిమళాలు వస్తున్నాయి, ఇంత వాసన వస్తుంది, వస్త్రాలు కొత్త వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఏమిటి అని వాళ్ళు ఆవిడ అడిగింది. అయితే తను దాచకుండా ఉన్నమాట చెప్పేశాడు. నేను వస్తున్నప్పుడు ఈ విధంగా వెళ్ళాను, నాకు అక్కడ ఆతిథ్యం ఇచ్చినది ఆమెకు వారకాంతట అని. నీకు ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉంది అని అడిగింది ఆవిడ. ఇవాళేదో చెప్పావు కానీ చెప్పకుండా ఎన్ని మార్లు ఉందో ఏమిటో నాకు తెలియదు, కనుక నువ్వు వ్యసనపరుడివై వ్యభిచారంతో ఉన్నటువంటి వాడు గనక ఈ విషయం ఇన్నాళ్ళు నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇక నుంచి నువ్వు నన్ను ముట్టుకోకూడదు అని చెప్పింది. వెంటనే నిష్కపటంగా ఉన్నది చెప్పానే తప్ప నాకు ఏ స్త్రీ వ్యసనం లేదు, అయినప్పటికీ నింద వేసేవి గనక నువ్వు నన్ను ముట్టుకోకూడదు అన్నాడు. ఇద్దరు ఒకరినొకరు ముట్టుకోకుండానే ఉన్నారు. వాళ్ళు ఇంకా యవ్వనంలో ఉన్నటువంటి వారు, అప్పుడే ఇంత భీష్మ ప్రతిజ్ఞలు పట్టారు. కానీ ఇద్దరు శివభక్తులే. అసలు కొందరు ఏమంటారంటే అసలు నీలకంఠనామం ఆవిడే అలవాటు చేసింది ఆయనకని. అంటే ఆవిడికి అంత భక్తి శివునిపై, అందుకే నీలకంఠ 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 అంటే ఆయనకి అలవాటు అయిపోయిందిట. ఇద్దరు శివభక్తులే. వాళ్ళకు తోచిన పద్ధతిలో నిత్యం శివార్చన చేసుకునేవారు. శివార్చన అందరికీ అర్హత ఉంది తెలుసుకోవాలి, అందరూ అర్హులే. పద్ధతులు వేరు కావచ్చు. సమంత్రకంగా ఒకరు చేస్తే నామంతో ఇంకోటి చేస్తాడు, వేదమంత్రంతో ఒకటి చేస్తే పురాణ శ్లోకంతో మరొకటి చేయవచ్చు. కనుక అట మంత్రం వదులు ఇక్కడ శ్లోకం వచ్చింది, నామాలు వేదాల్లో ఉన్నవే ఇక్కడ నామాల్లోనే వచ్చాయి కదా. కానీ భక్తితో ఎవరైనా శివారాధన చేసుకోవచ్చు, వారి పద్ధతులు వారు. అలా నిరంతరం శివారాధన చేస్తుంటే దానికి కావలసినవన్నీ వీడు సమకూర్చారు. పైగా శివ పూజకి ఏం కష్టపడాలండి? మూర్తి మృదా బిల్వదళేన పూజ ప్రయాస సాధ్యం వదనన్న వాద్యం తద్విద్ధి వస్తు మనసాభికాంక్షం నిశ్వస్య విశ్వేశ్వర ఏవ దేవే అని శాస్త్రం చెప్తోంది. ఇక్కడ ఒక మట్టి ముద్ద తీసుకుని ఉండ చుడితే లింగం అయిపోయింది. దాని మీద కాస్తంత గంగాజలం జల్లి విభూది వేసి 4 బిల్వదళాలు వేసి శివశివ శంభో అంటే పూజ అయిపోయింది. ఎంత సులభం! అంత సులభ పూజ చేయడం మాత్రం చేతనే ఏది కావాలంటే అది లభిస్తుంది. అందుకే శివ పూజ చాలా సులభం, ఫలం మాత్రం ఎంతో కష్టపడితే కానీ రాని ఫలం సులభంగా ఇస్తాడు. ఇక్కడ అంత సులభ సాధ్యుడు పరమేశ్వరుడు. పైగా మట్టి ముద్దతో లింగం చేయడం మట్టి పని అలవాటు అయిన కష్టం కాదు. మొత్తానికి అలా శివ పూజ చేసుకున్నాడు. అందులో పార్థివలింగార్చన ప్రతివారికి విధే, వాళ్ళు చేసుకోవచ్చు. అలా పద్ధతిగా తనకు తెలిసిన పద్ధతిలో చేసుకుంటూ ఉంటే అన్నీ సమకూర్చేది ఈవిడ. భోజనం పెట్టేది, అంతేగాని ముట్టుకోనంత వరకే కానీ నీతో మాట్లాడను, నీకు సహకరించడం లేదు కదా. తాను చేయవలసిన పాతివ్రత్య ధర్మములన్నీ పాటించింది. ఇద్దరు పంతంగానే ఉంది. యవ్వనంలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఆ విధంగా ఉండడం చిన్న విషయం కాదు, పంతం అంత గట్టిగా ఉంది. అలాగే వృద్ధాప్యం వచ్చేసింది. ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం ఎవరికీ తెలియదు. వాళ్ళిద్దరూ అన్యోన్య దంపతులను అందరూ అనుకుంటున్నారు. ఎవరికి తెలియదు, తెలియవలసిన అవసరం లేదు. వీళ్ళిద్దరికీ తెలుసు, మూడో కంటివాడికి తెలుసు. మూడో కంటివాడికి మాత్రమే తెలుసు, అంటే 3 కళ్ళు ఉన్నవాడికి తెలుసు ఆ విషయం. ఇలాగా ఉంటూ ఉండగా వీళ్ళ వృద్ధాప్యం వచ్చింది. కానీ పరమేశ్వరుడు ఊరుకుంటాడా? ఆ పక్కనున్న అమ్మవారు శివకామసుందరి సమేతంగా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆవిడే అన్నది, చూస్తుంటే జాలి కలుగుతుంది, నువ్వు అనుగ్రహించవయ్యా అని. అయితే ఇప్పుడు ఒక లీల చేస్తాను బయలుదేరాడు. ఒక వృద్ధ శివభక్తుడి రూపంలో బయలుదేరి వచ్చాడు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు శివభక్తులను చూస్తే చాలు శివభక్తులకు ఆనందం. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భాగవతుల పూజ పిమ్మట భగవంతుని పూజ అన్నారు కనుక భక్తులను ఆరాధించడం చాలా గొప్ప విశేషం. వచ్చినటువంటి వాడు శైవ దీక్షాపరుడని తెలుస్తున్నది. భస్మరేఖలు, రుద్రాక్షమాలలు అద్భుతమైన వర్చస్సుతో ప్రకాశిస్తున్నాడే. ఆయన వచ్చాడు కదా అని ఆనందంగా అయ్యా రండి అంటే ఇంటికి వచ్చి కాసేపు సేద తీరి
నాయన నీ మీద నాకు చాలా విశ్వాసం కలుగుతుంది, నువ్వు చాలా గొప్ప శివభక్తుడు అని తెలుస్తుంది. నేను కొంచెం దూరపు ప్రాంతాల్లోకి యాత్ర చేయడానికి వెళ్తున్నాను, తిరిగి వచ్చే వరకు ఒక వస్తువు ఇస్తాను, దాచిపెట్టించు, నేను తర్వాత తిరిగి వచ్చిన తర్వాత తీసుకుంటానన్నాడు. అని సంచిలోంచి ఒక వస్తువు తీస్తున్నాడు. ఏమిటా అని చూస్తున్నారు, మట్టి పాత్ర. ఇంత చేస్తే ఒక మట్టి పాత్ర, కానీ ప్రత్యేకంగా ఉంది మట్టి పాత్ర. ఆ మట్టి పాత్ర ఇచ్చి, ఇది మామూలు మట్టి పాత్ర అనుకోకు, నేను తపస్సు చేసి సంపాదించినటువంటి మట్టి పాత్ర, దీనికి చాలా ప్రత్యేకత ఉన్నది, ఇది ఎక్కడుంటుందో ఆ చోటు అంతా పవిత్రమైపోతుంది, అంత శక్తివంతమైనటువంటి పాత్ర ఇది, అందుకే ఇది ప్రత్యేకమైన పాత్ర కనుక. పైగా ఇంటి నిండా మట్టి కొండలు ఉన్నాయి కనుక దీనిలో కలిపేసావు, అలా కాకుండా దీన్ని భద్రంగా దాచిపెట్టి ఉంచి మళ్ళీ నేను తిరిగి వచ్చినప్పుడు నాకు ఇవ్వాలి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వీళ్ళ ఆతిథ్యం పుచ్చుకొని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. వీడు చాలా భద్రంగా దైవ మందిరంలోనే పెట్టి ఉంచారు. కొంతకాలం తర్వాత పెద్ద ఆయన మళ్ళీ వచ్చాడు. వచ్చి సేద తీరిన తర్వాత ఏనాయనా నా పాత్ర నాకు ఇచ్చి వెళ్ళిపోతానన్నాడు. అవశ్యం ఇస్తానండి అని చెప్పి దైవ మందిరంలోకి వెళ్ళి పెట్టిన చోటు చూస్తే పాత్ర లేదు. అరే ఇప్పటి వరకు ఉండేదే ఇప్పుడే లేదు, ఏమైంది అంటే ఇల్లంతా వెతికాడు, ఎక్కడ దొరకలేదు. వెంటనే వెళ్ళి ఇప్పుడు ఆ పాత్ర కనిపించడం లేదండి అని అన్నాడు. ఇక్కడ నేను నీకు మరీ చెప్పానా, ఆ పాత్ర మామూలుది కాదు, పవిత్రమైందని చెప్పాను కదా, అందుకే నీకు ఆశ పుట్టి ఉంటుంది, నువ్వే కాజేసి ఎక్కడో పెట్టుకుని ఇప్పుడు దొరకలేదని అబద్ధం ఆడుతున్నావు అంటే, శివభక్తులు హింస చెయ్యరు, అసత్యం పలకరు, ఇది తెలుసుకో అన్నాడు. ఇక్కడ మేము అసత్యం పలకట్లేదు, పైగా మేము శివభక్తుల్ని పూజించడమనే వ్రతం పెట్టుకున్నటువంటి వాళ్ళం. శివభక్తుల ద్రవ్యం అందులో తీసుకుంటామా, పరద్రవ్యమే ఏకకాలంత కూడా తీసుకోము. అందులో శివభక్తుని ద్రవ్యం కాజేస్తే మహాదోషం వస్తుంది. ఇక్కడ అందుకే నేను ఆ పని చేయలేదు అంటే ఆయన గొడవ బాగా పెట్టడం మొదలుపెట్టాడు. వీధిలోకి వచ్చి కూడా గొడవ పెడుతున్నాడు, ఇదిగో కాజేసాడు ఆ పాత్రని అని. అందరూ చుట్టూ మూగారు. ఆయన అల్లరి పెట్టదలుచుకుంటే ఆవిడ అప్పగలండి. ఇక్కడ చుట్టూ మూగేటప్పటికల్లా చూడండి అంత మోసం చేశాడో ఇతడు, నా పాత్ర దోచాడు, పైకి మాత్రం భక్తులా నీలకంఠ నీలకంఠ అంటాడు, మీరందరూ నీలకంఠ భక్తులు అనుకుంటున్నారు, కానీ ఇతడు దొంగ, కాజేసాడు నాది అని గట్టిగా అంటూ ఉంటే, బాబు నీకు అంతకంత విలువైన పాత్రలు నేను చేసి ఇస్తానన్నాను, నీకు ఇంకా కాకపోతే కాయో కష్టమో చేసి బంగారు పత్రాన్ని ఇస్తాను, కానీ నువ్వు అలా నింద మాత్రం చెయ్యకు అంటూ ఉంటే, అయితే నిజంగా నువ్వే కాజేయలేదంటావు అంతేనా, నేను కాజేయలేదని చెప్తున్నాను కదా అండి, అయితే ఒట్టు పెట్టి వెళ్ళిపోతాను. ఒట్టు ఎలా పెట్టాలంటే నీ పిల్లాడి మీద ఒట్టు పెట్టన్నాడు. నాకు పిల్లలే లేరయ్యా అన్నాడు. అయితే ఒక పని చేయి, నువ్వు నీ భార్య కలిసి ఒట్టు పెట్టండి, ఇక్కడ అక్కడ కాదు, ఇక్కడున్న పురజనుల సమక్షంలో చెప్తున్నాను, ఈ దగ్గరలో ఉన్నటువంటి మీ ఊర్లోనే ఉన్నటువంటి సరస్సు ఉంది, కోనేరు తీర్థం, అక్కడికి వచ్చి మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు చేతులు పట్టుకుని చేతులు వేసుకుని ఒట్టి పెట్టాలి, మేము ఆ మట్టి పాత్ర కాజేయలేదని, అయితే అప్పుడు ఒప్పుకుంటానన్నాడు. మేము ముట్టుకోమని చెప్పాం కదా, ఒకరినొకరు ముట్టుకోవని ప్రతిజ్ఞ మాకున్నది. ఓహో ఇది కూడా ఉందా మీకు, నాకు తెలియదు, మీరిద్దరూ కలిసి అక్కడ ప్రతిజ్ఞ చేయవలసినది అన్నాడు. మేము ఒకరినొకరు ముట్టుకోమయ్యా, ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధమే, అయితే ఒక పని చేయండి అని ఒక కర్ర విసిరాడు. ఈ కర్ర ఒక్క కొన మీరు ఒక్క కొన ఆవిడ పట్టుకుని అందులో దిగి ప్రతిజ్ఞ చేయండి ఒప్పుకుంటానన్నాడు. తీర్థం వైపు వెళ్ళారు. అప్పటికి వీళ్ళు వృద్ధులైపోయారు, ఈ దంపతులు ఇద్దరు కూడా, బహుకాలం అయిపోయింది ఆ పంతం బట్టి. అలాగే అక్కడ చేరుకున్నారు. ఈ ముసలాయన కూడా అక్కడికి చేరాడు. మొత్తం పెద్దవాళ్ళందరూ ఏం జరుగుతుందో చూద్దామని చోద్యం చూద్దామని పంచాయతీ అంతా అక్కడికి చేరింది. మొత్తానికి వాళ్ళిద్దరూ అందులో దిగి మేము కాజెయ్యలేదు అని చెప్పి అందులో మునిగి పైకి లేచేటప్పటికల్లా మళ్ళీ యవ్వనమూర్తులుగా వచ్చారండి. తిరిగి వాళ్ళకి యవ్వనాన్ని ప్రసాదించాడు. వీళ్ళు ఎవరా వచ్చిందని చూస్తుంటే శివకామ సమేతుడైనటువంటి శివకామ సుందరి సమేతుడైన నటరాజస్వామి వారికి సాక్షాత్కరించి, మీరు శేష జీవితం అంతా చక్కగా గడిపి నా సేవ చేసుకుని చివరికి నాలోనే ఐక్యమవుతారని వాళ్ళని అనుగ్రహించారు పార్వతీ పరమేశ్వరుడు. అతడే నీలకంఠనయ్యనారు అని చెప్పబడుతున్నది. ఈ కథలో కూడా వారికి నిబద్ధత కానీ పవిత్రత కానీ ఇవి తెలుసుకోవాల్సింది. భక్తుల కథలోంచి మనం స్వీకరించవలసిన ముఖ్యమైన విషయాలు.